ఇంటింటికి ఉచిత మినరల్ వాటర్. ఇది ఒక కొత్త హామీ. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముఠాపురంలో రావెల్ల కృష్ణారావు అనే అభ్యర్థి గ్రామ ప్రజలను హామీల వెలువలో ముంచెత్తారు. తనను సర్పంచ్ గా గెలిపించిన, ఏకగ్రీవం చేసిన, ఊరి కోసం పనులు చేస్తానంటూ ఏకంగా ₹1,00,00,000 మేనిఫెస్టో. ఇంతకుముందు అనుకున్నాం కదా, ఈయనే రావెల కృష్ణారావు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ మేనిఫెస్టోలోని వివరాల ప్రకారం గ్రామంలోని వీరన్న స్వామి ఆలయం కోసం ఎకరం భూమి విరాళంగా ఇస్తున్నాడట. ఆల్రెడీ ఎకరం భూమి ఉన్నది అందులో. ఏది ఆలయం కోసం. తాను పదవిలో కొనసాగిన 5 ఏళ్ల పాటు ఊర్లోని అందరి ఇంటి బిల్లులు, నల్లా బిల్లులు కడతాను. సొంత ఖర్చుతో ఊర్లో గ్రంథాలయం కడతాను. ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు పెట్టిస్తాను. ఉచితంగా మందుల్ని పంపిస్తాను. మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయించి ప్రతి ఇంటికి ఉచితంగా మినరల్ వాటర్ పంపిణీ చేయిస్తాను. పెళ్లిళ్లు, జాతరలకు డీజేలు కూడా ఏర్పాటు చేస్తాను. పేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు చీరెచ్చదార కానుకగా ఇస్తాను. వికలాంగులకు ఉచితంగా ట్రైసైకిల్ ఇస్తాను. ఊర్లోని దేవాలయాలకు, చర్చి, మసీదుకి ఏటా ₹50,000 చొప్పున ఇస్తాను. వినాయక చవితికి అన్ని ఉత్సవ కమిటీలకు విగ్రహాలను ఉచితంగా ఇస్తాను. ఆగస్టు 15, జనవరి 26న స్కూళ్లలో నిర్వహించే జెండా వందనం కార్యక్రమానికి పిల్లలకు బహుమతులు ఇస్తాను. ప్రతి తరగతిలో బాగా చదివే ఇద్దరిని ఎంపిక చేసి ఏటా ₹2,000 చొప్పున స్కాలర్షిప్ ఇస్తాను. బయటి పాఠశాలలో చదివే గ్రామానికి చెందిన విద్యార్థుల్లో ఏటా 10 మంది చొప్పున ఎంపిక చేసి సైకిళ్లను ఇస్తాను. సంక్రాంతి పండుగకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తాను. బహుమతుల కింద 5,000 ఇస్తాను. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్లకు నిత్యాన్న దానం చేస్తాను. ప్రతి దసరాకు 100 మంది పేదలకు దుస్తులు ఇస్తాను. 10 మంది మహిళలకు కుట్టు మిషన్లు ఇస్తాను. చావులకు డెడ్ బాడీ ఫ్రీజర్ ను ఉచితంగా అందజేస్తాను. వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేస్తాను. సో ఇది ఈయన మేనిఫెస్టో. అసలు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు గత ఎన్నికలలో 420 హామీలలో ఇన్ని హామీలు. ఏది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న 6 గ్యారంటీలు 420 హామీలు అని చెప్పినా కూడా ఇంత పర్ఫెక్ట్ గా ప్రతి ఇంటికి, ప్రతి పండక్కి, ప్రతి కార్యక్రమానికి, ప్రతి అవసరానికి వాళ్ళ అవసరాలు ఏంది, గ్రామంలో జరిగే ఉత్సవాలు ఏంది, ఆ ఉత్సవాలు జరిగినప్పుడు వాళ్ళు కోరుకునే అంశాలు ఏంది, ఈ అన్నిటి మీద సమగ్రమైన అవగాహన పెంపొందించుకొని వాళ్ళు ఏది కోరుకుంటారో అది ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మొత్తానికి ఒక మేనిఫెస్టో తయారు చేశాడు. సో ఇప్పుడు ఈ మేనిఫెస్టో నాకు తెలిసి మిగిలిన గ్రామ పంచాయతీలోని ఏ సర్పంచులు మేము కూడా ఇవన్నీ చేస్తామన్నా కూడా ఏ గ్రామంలోని గ్రామస్తులు కూడా ఇది కాదన్న. పండగకు బట్టలు ఇస్తామంటుండు, జనవరి 15 నడుపుతానంటుండు, ఆగస్టు 15, జనవరి 26, ఆగస్టు 15కు బహుమతులు ఇస్తానని చెప్తున్నాడు. 1 కాదు 2 కాదు, దేవాలయాలకు, మసీదులకు డబ్బులు ఇస్తానని చెప్తున్నాడు. సారాలు ఇస్తాను, డీజేలు ఏర్పాటు చేస్తాను, వినాయక చవితికి ఉచితంగా విగ్రహాలు అందజేస్తాను, అయ్యప్ప మాలలు వేసుకుంటే వాళ్లకు నిత్యాన్నదానం చేస్తాను. ఈ రకంగా ఊర్లో ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయి అన్ని కార్యక్రమాలకు ఏదో రకంగా తాను సాయం చేస్తానని చెప్పడం ఇప్పుడు ఇది నిజంగా కూడా వైరల్ కావాల్సిన అంశము, వైరల్ అవుతున్న అంశం.